హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మన వీడియో స్పెషల్ వచ్చేసి గోంగూర కోడిగుడ్డు కర్రీ. ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూపిస్తా వచ్చేయండి. ముందుగా కోడిగుడ్లను వాటర్లో వేసి కొంచెం సాల్ట్ వేసుకుని ఒక 15 to 20 మినిట్స్ పాటు బాగా బాయిల్ చేసుకోండి. దాని తర్వాత షెల్ మొత్తం తీసేసి గుడ్లను ఇలా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో లైట్గా ఆయిల్ అనేది యాడ్ చేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న గోంగూర అనేది వేసుకుని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు మగ్గనివ్వండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి గోంగూరని ఇలా ఒక్కసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం తినే కారం బట్టి పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మరో 10 మినిట్స్ పాటు సిమ్లోనే బాగా కుక్ అవనివ్వండి. గోంగూర ఇలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు పసుపు వేసుకుని మనం ముందుగా ఉడికించి ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని గుడ్లను కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. మరీ ఓవర్గా చేయకుండా ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని వేరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు యాడ్ చేసుకుని ఇందులోనే కొంచెం కరివేపాకు, మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు అనేవి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగితేనే మనకు కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. సిమ్లో పెట్టుకునే బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి మీడియం టు లో ఫ్లేమ్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మాత్రమే మనం మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ అనేది యాడ్ చేసుకుని ఇందులో మీ రుచి తగినంత ఉప్పు, అలాగే కొంచెం కారం, కొంచెం లైట్గా 1/2 స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టేసి మగ్గించుకోండి. మనం ఆల్రెడీ మగ్గించాము, కాకపోతే పేస్ట్ అనేది పచ్చివాసన రాకుండా ఉండటం కోసం మరో 2 మినిట్స్ పాటు బాగా మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులో నుంచి ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసి 1 నిమిషం పాటు ఇలా బాగా కలుపుకోండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా ఉడికించి వేయించి పెట్టుకున్నాం కదా గుడ్లను, వాటిని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మరొక 5 to 10 మినిట్స్ పాటు మనం గుడ్లు వేసిన తర్వాత గుడ్లలో కూడా గోంగూర ఫ్లేవర్ అనేది వెళ్ళాలి కదా. సో ఒక 5 to 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా ఆయిల్ సెపరేట్ అయినంత వరకు బాగా కుక్ చేసుకుని లాస్ట్లో ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటే మనకు గోంగూర కోడిగుడ్డు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పేయండి. అంతే ఈ వీడియో. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.